మీర్పేట హత్య కేసులో భార్యను భర్త చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే కీలకమైన ఆధారాలు దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు 3 గంటల పాటు గురుమూర్తి ఇంట్లో సోదాలు చేసి కీలకమైన ఆధారాలు గుర్తించారు. బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా ఆధారాలు సేకరించారు. ఇంటి బాత్రూంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. పండగ తర్వాత ఇంట్లోకి రాగానే దారుణమైన వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు చెప్పినట్టు తెలుస్తోంది. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని పోలీసులకు తెలిపింది. మాధవిని హత్య చేశారని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ చంపిన విధానంపై పోలీసులకు 2-3 వర్షన్స్ చెప్తున్నట్టు సమాచారం. ఇంట్లోని బాత్రూంలోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు చేసి రక్తపు మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగినట్టు చెప్తున్నారు. అయితే గురుమూర్తి పొందనలేని సమాధానాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇక నిన్న రాత్రి గురుమూర్తిని మరోసారి చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. కానీ చెరువులో మాధవి ఆనవాళ్లు ఏవీ లభ్యం కాలేదని అంటున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఆధారాలు సేకరించడం పెద్ద తలనొప్పిగా మారింది. భార్యను హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా గురుమూర్తి జాగ్రత్తలు పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న బ్లూ రేస్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. 2018లో ఉప్పల్లో జరిగిన నరబలి కేసులో కూడా ఈ టెక్నాలజీనే వాడారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు దీనికి సంబంధించి విచారణకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా క్లూస్ దొరికాయా? గురుమూర్తి ఇంట్లో ఆ క్లూస్ టీమ్ అనేక ఆధారాలు సేకరించింది. ఆ బాత్రూంలో బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా కొన్ని రక్త నమూనాలతో పాటు మహిళా మృతదేహానికి ఆమె వెంట్రుకలు కూడా క్లూస్ టీమ్ సేకరించింది. ఆ సేకరించిన క్లూస్ అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అయితే మాధవి మృతి చెందిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 8 రోజుల పాటు ఒక సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే మృతి చెందిందని మర్డర్ చేశానని చెప్తున్నాడు, కానీ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటివరకు దొరకకపోవడంతో ఆ క్లూస్ టీము కొత్త టెక్నాలజీ ద్వారా గతంలో ఉప్పల్లో నరబలి కేసులో రూమ్లో నరబలి జరిగిందని చెప్పేసి కేసు నమోదు చేశారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు దొరకకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీ వినియోగించి అక్కడ రూమ్లో మర్డర్ జరిగిందని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఆ ఘటనలో ఆ తల మాత్రమే దొరికింది. మొండెం కూడా ఎక్కడ వేశారనేది కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. అక్కడ రూమ్లో ఉన్నటువంటి బ్లడ్ శాంపుల్స్ సేకరించి ఆ బ్లడ్ శాంపుల్స్ని DNA టెస్ట్ ద్వారా చెక్ చేస్తే ఆ మృతదేహం వాళ్ళదే అని చెప్పేసి గుర్తించి ఐడెంటిఫై చేశారు. ఆ కేసులో చిక్కుముడి వీడింది. కాబట్టి ఇక్కడ కూడా మీర్పేట్ పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీని వినియోగించి కొన్ని ఆధారాలు, కీలకమైన ఆధారాలు సేకరించడం జరిగింది. మాధవి వెంట్రుకలతో పాటు రక్త నమూనాలు కూడా బాత్రూంలో కడిగేసినప్పటికీ కూడా ఆ లేజర్ ఎక్విప్మెంట్తోని స్కాన్ చేసి ఆధారాలు క్లూస్ టీమ్ సేకరించడం జరిగింది. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అయితే ఈ కేసులో గురుమూర్తి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులకి కీలకంగా కాబోతుంది. కొత్తగా వచ్చినటువంటి BNS యాక్ట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా నేరస్తులకు శిక్ష ఖరారు చేయొచ్చు అని చెప్పేసి ఉండడంతో ఈ విషయం పోలీసులకు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు తాను తప్పించుకుంటాననే అభిప్రాయంతో ఉన్న గురుమూర్తి ఇక శిక్ష ఖరారయ్యే అవకాశమే ఉంటుంది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకంగా సేకరించడం జరిగింది. ఇప్పటికే హత్యకు ముందు రోజు భార్యను సినిమాకి కూడా తీసుకెళ్లాడు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకి ఇంట్లోకి వచ్చిన సీసీ ఫుటేజ్, మళ్ళీ 16వ తేదీన నైటు 8 గంటల సమయంలో బకెట్లోని కొన్ని వస్తువులు తీసుకొని చెరువు వైపు వెళ్తున్నటువంటి ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ఇంట్లో భార్యని హత్య చేసిన తర్వాత పూర్తిగా ముక్కలుగా నరికేసి ఆ ముక్కలని మొత్తం అంటే మాంసము బొక్కలుగా వేరు చేసి బకెట్లో వేడి
నీళ్ళల్లో హీటర్ ద్వారా ఉడికించి అవన్నీ చిన్న చిన్న పీసులు చేసి బాత్రూంలో ఫ్లష్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో గురుమూర్తి వెల్లడించినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే ఆ బాత్రూంలో దొరికిన ఎవిడెన్సే ఇప్పుడు చాలా కీలకంగా ఉండబోతుంది. బ్లూరేస్కి సంబంధించిన టెక్నాలజీ ద్వారా స్కాన్ చేసిన సమయంలోనే ఈ ఆధారాలన్నీ దొరికాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మాధవి మృతి చెందిందని ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ రోజు లేదా రేపు గురుమూర్తిని అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే వారం నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ కేసులో మాధవి అత్యంత దారుణంగా హత్య చేశానని చెప్పేసి గురుమూర్తి చెప్పుకొచ్చడం, అదేవిధంగా 2-3 సార్లు స్టేట్మెంట్లు మార్చడం, ఆయన ఒకసారి చెరువు చూపించడం, మరొకసారి వేరే చోటికి తీసుకెళ్లడం, గురుమూర్తి తీసుకెళ్లిన ప్రతి చోటకు కూడా వెళ్ళి పోలీసులు తనిఖీ చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు గురుమూర్తి ఇంట్లోనే క్లూస్ టీము బాత్రూంలో చాలా కీలకమైన ఆధారాలు సేకరించింది. ఆ హత్య చేసిన తర్వాత ఆ గురుమూర్తి పూర్తిగా రూమ్ని బాత్రూమ్ని అనేక సార్లు ఫినాయిల్తోగానే కడగేస్తాడని చెప్పేసి గుర్తించారు. కానీ పోలీసులు తమ టెక్నాలజీని వినియోగించి ఇప్పుడు ఆధారాలు సేకరించారు. కేసులో చిక్కుముడి కూడా వీడే అవకాశం కనబడుతుంది. క్షణిక ఆవేశంలోనే భార్యని హత్య చేసినట్టుగా పోలీసుల ముందు గురుమూర్తి చెప్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే పండగకి భార్య ఊరు వెళ్తానని చెప్పేసి అడగడంతోనే ఆ గొడవలో భార్యపై దాడి చేసి ఒక్కసారిగా ఆమెని హతమార్చి ఆ బాడీని మాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ తర్వాత కొన్ని యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూసి ఎలా బాడీని ఉడకపెట్టాలి అనే దానిపై హీటర్ ద్వారా ఒక పెద్ద బకెట్లో ముక్కలుగా చేసి హీటర్ ద్వారా ఉడకబెట్టాడని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు ఆ హీటర్ని, బకెట్ని, ఒక రంపాన్ని, ఒక కత్తిని వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఎవిడెన్స్గా పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ హత్య కాబడింది మాదేవా కాదా అనేందుకు నిర్ధారించేందుకు ఆమె DNA టెస్ట్ ద్వారా ఆమె పిల్లలు, ఆమె తల్లిదండ్రులకు సంబంధించిన DNA శాంపుల్స్ సేకరించి ఆ బాడీ మాధవిదే అనేది కూడా పోలీసులు ప్రూవ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆధారాలు సేకరించారు కాబట్టి ఆ తల్లిదండ్రులకు సంబంధించిన DNAతో పాటు ఆమె పిల్లలిద్దరు సంబంధించిన DNA కూడా సేకరించే అవకాశం ఉంది. సురేష్, ఒక్క విషయం చెప్పండి. అయితే ముక్కలు ముక్కలుగా చేసి బాత్రూంలో కనుక ఫ్లష్ చేసినట్లయితే బోన్స్ ఏం చేశాడు? పదే పదే కూడా చెరువు కూడా తీసుకెళ్లడం జరిగింది పోలీసులని. అంటే చెరువులో బోన్స్ పడేయడం జరిగిందా? అసలు ఏమంటున్నారు పోలీసులు దీనికి సంబంధించి? నిందితుడు చెప్పిన ప్రకారం చెరువులో ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు. కాబట్టి బోన్స్ను కూడా వేడి నీళ్ళల్లో ఉడికించి వాటిని అంతా దంచేసి చిన్న చిన్న పీసులు చేసి ఆ బాత్రూమ్ ద్వారానే పూర్తిగా ఫ్లెచ్ చేసినట్టుగా పోలీసుల ముందు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అలాంటి ఆధారాలే పోలీసులు ఇప్పుడు బాత్రూంలో సేకరించారు. కొన్ని ఫ్లెచ్ చేసే దగ్గర రక్తం మరకలు కావచ్చు, ఆ బాత్రూంలో ఉండే కొన్ని ఆధారాలన్నీ సేకరించడంతో ఆ నిందితుడు చెప్పిన వివరాలన్నీ కూడా మ్యాచ్ అయ్యాయని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొదటగా ఆమె మాంసాన్ని అంతా వేరు చేసి బకెట్లో ఉడికించి హీటర్ ద్వారా, ఆ తర్వాత మళ్ళీ బొక్కలని కూడా ఉడికించి వాటిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా దంచేసి వాటిని కూడా బాత్రూంలోనే ఫ్లెచ్ చేశానని చెప్తున్నారు. మిగతా పదార్థాలన్నీ చెరువులో పడేశానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు కీలకంగా ఉండబోతుంది. మొదట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గురుమూర్తి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పిల్లల్ని వదిలేసి ఆ తర్వాత భార్యని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ సినిమాకి కూడా పంజాగుట్ట ఏరియాలో ఒక సినిమా మాల్కి వెళ్ళి సినిమా చూసి ఆ తర్వాత రాత్రి 12 గంటలకి ఇంటికి చేరుకొని ఉదయం గొడవ జరిగింది. ఎప్పుడు అమ్మవారి ఇంటికి పంపించవు అని చెప్పేసి భర్తతోని మాధవి గొడవ పడడం, తాను ఆ క్షణికావేశంలో ఆమెని కొట్టడంతో గోడకు తగిలి తలకి గాయమై ఆమె మృతి చెందిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మాయం చేసి మిస్సింగ్ కేసుగా నమోదు చేయించాలని ఆ గురుమూర్తి ప్రయత్నించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ హత్య చేసిన తర్వాత ఈ హత్య కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలాంటి క్రూరంగా ప్రవర్తించి గురుమూర్తి భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హీటర్తో పూర్తిగా వేడి నీళ్ళల్లో ఉడికించి ఆ తర్వాత బాత్రూంలో ఫ్రెష్ చేశాడని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులో తేలిందని తెలుస్తుంది. పోలీసులు ఆ బాత్రూమ్కి సంబంధించిన డ్రైనేజ్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఏమైనా ఆధారాలు ఉంటాయా, వాటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించారు. ఎందుకంటే 18వ తేదీ నుంచే కేసుని సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 24వ తేదీ, అంటే దాదాపు 6 రోజుల పైన అయింది. కాబట్టి పోలీసులకు కావాల్సిన
మొత్తం ఇన్వెస్టిగేషన్ సంబంధించిన క్లూస్ అన్నీ కూడా పోలీసులు సేకరించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఇది హత్య జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రైమరీ రిపోర్ట్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హత్య జరిగిందనేది ఇప్పటివరకు నిర్ధారించలే పోలీసులు, కాబట్టి ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీమ్కి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈ బ్లూరేస్ సంబంధించిన టెక్నాలజీ వినియోగించి అక్కడ కొన్ని బ్లడ్ శాంపుల్, ఎందుకంటే అతి సూక్ష్మమైన బ్లడ్ శాంపిల్ని కూడా ఈ లేజర్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి అందులో డిఎన్ఏకి సంబంధించిన బ్లడ్ శాంపుల్ని సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులు కూడా చెప్తున్నారో అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ మాధవి హత్య జరిగిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం గురుమూర్తి ఇదే ఎస్ఓటి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సరూర్నగర్లోని ఎస్ఓటి కార్యాలయంలో ఆయన నుంచి విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు హత్య చేశాడనే దానిపైన 3 రోజుల నుంచి కూడా గురుమూర్తిని ఇదే ఎస్ఓటి కార్యాలయంలో ఉంచి ఆయనని విచారిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ కేసు పైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు ఈరోజు లేదా రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు ఇంకా ఈ కేసులో విచారిస్తున్నారు. ఇక బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా చాలా విలువైంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఈ కేసుపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.